మేము నెల వచ్చేసరికి ఫైనాన్షియల్ కట్టుకోలేక, మా భార్య పిల్లలను పోషించుకోలేక, ఇంటి అద్దెలు కట్టుకోలేక, ఈ పోలీసు వాళ్ళతోని ఏంటి ఈ నాన్న అవస్థలు పడిపోతున్నాం సార్. ఏం చేయాలో మా దిక్కుదోసిన పొజిషన్లో ఉన్నాం మేము. ఏదైనా గవర్నమెంట్ మారితే మా బాధలన్నీ ఎవరైనా పట్టించుకుంటారని మేము ఎదురు చూస్తున్నాం సార్. అంటే ఒక పక్కన వాహన మిత్ర పథకం. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఇస్తున్నారు కదా వాహన మిత్ర పథకం ఇస్తున్నారు సార్. అవి అందరికీ వర్తించవు కదా సార్. 100కి 30 మందికి ఇస్తున్నారు సార్. కథమ 70 మంది ఖాళీగా చేతులతో తిరుగుతున్నారు. కానీ కేసులు మట్టుగా 100 మందికి రాస్తున్నారు సార్ కేసులు. ఇప్పుడు రాష్ట్రంలో నిత్యావసర సరుకులు పెరిగిన పరిస్థితిలో ఒక సామాన్య ఆటో డ్రైవర్గా మీరు బతికే పరిస్థితి ఉందంట. మాకైతే పరిస్థితి లేదండి. పరిస్థితి లేదు. ఏం బతుకుతామండి సార్. రేపు పొద్దునేమో ఫ్రీ బస్సులు అన్నారు. మేము ఎట్టి బతకాలో మాకు బండి ఉన్న బండి కూడా ఏం చేయాలో మూల పెట్టుకొని ఏదైనా కూలి పనికి వెళ్ళాలేమో అని చెప్పి అనిపిస్తుంది. మరి భార్య పిల్లలను కూడా రోడ్ల మీద పంపించవలసి వస్తుందేమో అని చెప్పి ఆలోచిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని కల్తీ మద్యం అమ్ముతున్నారు, భారీ రేట్లకు మద్యం అమ్ముతున్నారు. మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి ఇటువంటి చర్యలను మీరు సమర్థిస్తున్నారా? మేము సమర్థించలేమండి. 15 సంవత్సరాల కుర్రోడు కానివ్వండి, 30 సంవత్సరాల వయసు ఉన్న కుర్రోళ్ళు అందరూ చనిపోతున్నారు. నా ముందు నా ఫ్రెండ్స్ బోల్డ్ మంది చనిపోయారు సార్. ఆ మందు ఎస్మెంట్ మనిషిని ప్రాణాలు తీసేంత ఇదైన మందు అండి అది. అంటే మామూలుగా లేదా తాగుతుంటే. మీకు కావాల్సిన బ్రాండ్లు దొరుకుతున్నాయి? దొరకట్లేదు సార్. వాళ్ళు ఇచ్చిందే మేము తీసుకోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలోని ఈ మద్యపానం ఏది విధంగా ఉండేది? మాకు కావాల్సింది దొరికేది సార్. మాకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరికేది. అది మాకు తాగాలనిపిస్తేనే మేము వెళ్ళేవాళ్ళం. అసిమంటి ఇది తాగుతుంటే అదే కేకేస్తుంది, రండి బాబు తాగండి బాబు అన్నట్టు. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందండి? మాకైతే కనుక టీడీపీ వస్తే బాగుంటుందండి. టీడీపీ ఎందుకని అంటారు? టీడీపీ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఎవరైనా మనిషి చనిపోతే స్పాట్లోని 5,000 రూపాయలు మట్టి ఖర్చిస్తారు. 2 లక్షల రూపాయలు చనిపోయిన ఆయనకి ఇస్తారు. అది నెల రోజుల లోపల జరుగుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి అన్నా క్యాంటీన్ ఏంటి, ఎటు తిరిగి ఎటు వచ్చినా సరే 5 రూపాయలు భోజనం చేసి ఏంటి ఇలా ఆటో తోలుకునేవాళ్ళం. ఇంటికి సాయంకాలం వెళ్ళేసరికి ఒక 500-600 పట్టుకెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆటో డ్రైవర్ కదా, రోడ్లు రవాణా వ్యవస్థ రాష్ట్రంలో మొత్తం చెడిపోయింది సార్. మొత్తం ఏదో రోడ్లు పోతున్నాం అని అన్నారే కానీ ఏ రోడ్లోకి వెళ్తే ఏం ఊడిపోద్దో మాకు తెలియని పొజిషన్లో ఉన్నాం మేము. మామూలుగా లేవండి రోడ్లు, అన్నీ గుంటలు అంటే అసలు ఏ చక్రం ఎటు వెళ్ళిపోద్దో కూడా తెలియదు. పోనీ కంగారు పడిపోయి ఒక 5గురిని 3గురిని ఎక్కించుకొని వెళ్దామని అంటే మేము ఆటోకి 4గురే 3గురు అనేవాళ్ళు. ఏంటి ఒక మనిషి ఎక్కువ కేసులు రాసేస్తున్నారు. నా పేరు రామలక్ష్మి అండి. నేను ఇంటికాడ ఉంటానండి, హౌస్ వైఫ్ని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఉందండి. జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెరిగిపోయండి. రోడ్లు కూడా నడవలేకపోతున్నాము. పిల్లలు మగవాళ్ళు ఏమో కూలి పనులకి వెళ్ళి తీసుకొచ్చిందంతా తాగడానికి సరిపోతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి 18,000 రూపాయలు వేస్తున్నారు. ఏమీ వేయలేదండి, ఎవరికో వేస్తున్నాడు. 10 మందిలో ఒకరికి ఇద్దరికినండి, అంత మించా ఎవరికి వేసింది ఏమీ లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఉండేదేమో అద్దెలు కట్టుకోవాలా, పిల్లలే పెంచుకోవాలా, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి ఊర్లు నిర్మించాను, ప్రతి మహిళకి ఇంటి పేరు మీద పట్టాలు ఇచ్చానని చెప్పాడు కదమ్మా. ఎవరికి ఇచ్చారండి? 10 మందిలో ఒకరికి ఇస్తే సరిపోద్దా? ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారండి? చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. జగన్మోహన్ పరిపాలన ఏం బాగాలేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అసలు కరెంటు బిల్లు అండి మాకు 200, 300 వచ్చేది. ఇప్పుడు 1000, 1500, 1300. సామాన్యులు బతకాలంటే ఏం బతుకుతామండి? అన్ని రేట్లే. గ్యాస్ రేటు పెరిగింది, పప్పుల రేటు పెరిగింది. ఏం కొనుక్కోండి, పండుగలు కూడా చేసుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరం కూడా చాలా ఇబ్బందులు. పేదవాళ్ళు బతకాలంటే జగన్మోహన్ పనికిరాదండి. చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలేనండి బాగా బతికాము. ఏదో ఉన్నంతలోనే కూలిపల్లికి వెళ్ళా, మగవాడు ఏదో తాగేవారు, చేసినా తీసుకొచ్చి రూపాయి ఇచ్చేవారు. ఇప్పుడు రేట్లు పెంచేసేసి మందులు నిషేధం చేసేస్తా అన్నాడు. ఇంకా రేట్లు పెంచి ఇంకా సామూతుల్లా చేశాడు వాళ్ళని. చాలా అందరం ఎదుర్కొంటున్నామండి. చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ప్రతి దగ్గర రోడ్లు నడవలేకపోతున్నాము. ఇళ్లలో చాలా మనశ్శాంతి లేదు ఒక్కరికి కూడా. ఆ చంద్రబాబు నాయుడు గెలిస్తే మళ్ళీ మా బతుకులు బాగుంటాయేమో అని ఆలోచిస్తున్నామండి అందరమేని.
చాలా చాలా గెలాలని ఆయన గెలుస్తాడండి, అందరూ గెలిపించుకుంటాం కూడా. అంతా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. అదండి, ఇంకేం చెప్పాలండి మీకు, చెప్పేది అదే. ఇంట్లో బోళ్ళు తిరగేసుకొని తినేదానికి కూడా లేదు, అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందరు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నాకు 170 స్థానాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఏదో చెప్పేసుకుంటే సరిపోద్దండి, ఆయన డప్పు కొట్టుకుంటే సరిపోద్దా? ఆయన 170 సీట్లు ఎందుకు, 200 సీట్లు అని చెప్పుకుంటాడు. మాకు ఉండాలి కదా, మేము ఒకసారి ఓటు అన్నందుకు, ఒకసారి గెలిపించినందుకు మా బాధ మేము పడుతున్నాం. జనాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈసారి అయినా సరే, ఈసారి మా చంద్రబాబు నాయుడు వచ్చి మమ్మల్ని చాలా చూస్తారని ఈరోజు మా బీసీలు మరీ వెనక తొక్కారండి. ఈసారి చాలా ఇబ్బందులు అండి. అసలు కరెంటు బిల్లు అయితే కట్టలేకపోతున్నాం. ఏదో ఇది ఇచ్చేస్తాను అది ఇచ్చేస్తాను గొప్పలు చెప్పి ప్రభుత్వాన్ని మార్చుకొని వచ్చినందుకు ఇవాళ నరకం చూస్తున్నాం. అదండి, చంద్రబాబు నాయుడు వస్తాడండి. చంద్రబాబు నాయుడు రావాలి, వస్తేనే కదా సామాన్య ప్రజలు బతకగలరు. ఆయన రాకోకుండా ఈయన కానీ వచ్చాడు అనుకోండి, మనం ఏదో హైదరాబాద్ ఎక్కడికో పోయి బతకడమే. తల్లి పిల్లలు అందరూ పోయి ఇంకెక్కడికో ఆడికి ఏదో రాష్ట్రం పోయి బతకాలి. ఈయన ఇక్కడ బతకడానికి కూడా మనకు ఉండదు. జనాల్లో మార్పు వస్తుంది, జనాలు మార్పు వచ్చి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి.